Hello friends, welcome to my YouTube channel Construction Planner. మన ఛానల్లో ప్లానింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ వీడియోస్ చేస్తాము. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీకు కన్స్ట్రక్షన్స్ ప్లానింగ్స్ అండ్ ఆటోక్యాడ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ డౌట్స్ని క్లారిఫికేషన్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంటెంట్ అనేది మీకు అర్థమవుతుంది. లెట్స్ బిగిన్ ద క్లాస్. 100 గజాల్లో 100 యార్డ్స్లో వాస్తు ప్రకారంగా 1 BHK ప్లాన్ ఏ విధంగా ఇస్తారో తెలుసుకుందాము. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్ 27 feet 4 inches by 32 feet 9 inches. ఇందులో వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, అటాచ్డ్ టాయిలెట్, అండ్ ఇది స్పేస్ వచ్చేసి వాష్ ఏరియా, ఇది వచ్చేసి హాల్, ఇది వచ్చేసి కిచెన్, ఇది వచ్చేసి బెడ్రూమ్, ఒక సింగిల్ బెడ్రూమ్ అండి. దీనికి టాయిలెట్స్ వచ్చేసి స్టెప్స్ కిందికి ఇచ్చాను. ఇది వచ్చేసి పార్కింగ్, ఇది వచ్చేసి కాంపౌండ్ వాల్, యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఇచ్చాను. దీనిని 3Dలో కన్వర్ట్ చేసుకుంటే అది ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఇప్పటి వరకు నా యొక్క వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బిల్డింగ్ పార్ట్స్ అన్నీ కూడా నేను 3Dలో మోడలింగ్లో చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ప్రతిదీ ఒక్కొక్క పార్ట్స్ తీసుకొచ్చి ఇందులో ప్లేస్ చేయడమే. ఇది వచ్చేసి వాల్స్, ఇది వచ్చేసి స్టైర్ కేస్ అండి. స్టైర్ కేస్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా మూవ్ ఎం కమాండ్ ఎంటర్ చేసి మూవ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసుకోవాలండి. స్టెప్స్ కూడా ప్లేస్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి డోర్స్, విండోస్ ఇవి కూడా ప్లేస్ చేసుకోవాలండి. మళ్ళీ ఎం కమాండ్ ఎంటర్ చేసుకోవాలి. ఈ ప్రతిదీ కూడా మూవ్ చేసుకోవాలి. ఈ కార్నర్ క్లిక్ చేసుకొని పిక్ పాయింట్ చూసుకొని ఈ విండోస్ ఎక్కడైతే ఉందో ఈ కార్నర్కి ఇక్కడ ప్లేస్ చేయాలి. ప్రతి విండో కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. చూడండి, 2 డోర్స్ కూడా ఇన్స్టాల్ అయిపోయాయి, విండోస్ కూడా లోపల ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ స్లాబ్ అండ్ పారాపెట్ వాల్, ఈ రెండు కూడా నేను మోడలింగ్ చేసుకొని పెట్టుకున్నాను. దీన్ని కూడా మూవ్ చేసుకోవాలండి. మూవ్ చేసుకొని ఇక్కడ పిక్ పాయింట్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. స్లాబ్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఎలివేషన్ డిజైన్ అండ్ రోడ్, ఇది కూడా నేను తయారు చేసుకొని పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్, సింపుల్గా చేసుకున్నాను మీకు అర్థం కావడానికి. మన ఇష్టం వచ్చిన డిజైన్లో మనం తయారు చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు, 3D మోడలింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా మూవ్ చేసుకోవాలండి. టోటల్ మూవ్ చేసుకొని పిక్ పాయింట్ తీసుకొని ఈ కార్నర్కి ప్లేస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుందండి. 100 గజాల్లో 3Dలో ఇంటి డిజైన్ చూపిస్తే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి స్టెప్స్, ఇది వచ్చేసి పార్కింగ్. వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.